గురువు దగ్గర చేరితే మన నోట్లో ఏమొస్తుందంటే భగవద్గీత వస్తుంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాని శరీరే. ఆత్మ పుట్టలేదు, చావదు. ఇంక ఎవడు పుట్టాడు, ఎవడు చచ్చాడు? రామచంద్ర. ఒక 2 గంటల కింద నేను గుంటూరులో ఉన్నాను, ఒక 4 గంటల కింద నేను విజయవాడలో ఉన్నాను, పొద్దున్న 10 గంటలకు నేను రాజమండ్రిలో ఉన్నాను, పొద్దున్న 7 గంటలకు నేను మండపేటలో ఉన్నాను. ఒక ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళాను. ఒక ఊరిలో చచ్చిపోయాము, ఇంకో ఊరిలో పుట్టామన్నమాట. చచ్చామా పుట్టామా మనం ఏమీ కాలేదు. ఊరి నుంచి వచ్చామంటే ఊరి నుంచి వచ్చాము అంతే. సూర్యోదయం అంటాం, సూర్యుడు పుట్టాడేంటి? సూర్యుడు అస్తమించాడేంటి? సూర్యుడు పుట్టలేదు, సూర్యుడు అస్తమించలేదు. భూమి తిరుగుతుంది అంతే. భూమి తిరుగుతుంటే పొద్దున్నే సూర్యుడు కనబడ్డాడు. సూర్యుడు ఉదయించలేదు, పుట్టలేదు. సాయంత్రం సూర్యుడు అస్తమించలేదు. భూమి అటువైపు తిరిగింది కనుక సూర్యుడు కనపడకుండా పోయాడు అంతే. ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు ఎక్కడికి పోలేదు. కానీ ప్రతిరోజు సూర్యోదయం చూస్తున్నాం, సూర్యాస్తమయం చూస్తున్నాం. సూర్యుడు పుట్టాడు, సూర్యుడు చచ్చాడు. సూర్యుడు పుట్టలేదు, సూర్యుడు చావలేదు. ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. ఎంత సింపుల్ థింగ్ ఇది. సూర్యోదయం ఉందా రామచంద్ర? సూర్యాస్తమయం ఉందా? ఆత్మోదయం ఉందా? ఆత్మాస్తమయం ఉందా? ఎన్ని జన్మలు ఎత్తామో లెక్కే లేదు. ఇప్పుడున్నది ఇంకో జన్మ. లెక్కలేని జన్మలో ఇంకో జన్మ ఇది. 1,00,00,000 లింగాల్లో ఒక బోడి లింగం ఇది. 1,00,00,000 సినిమాల్లో ఇంకో సినిమా ఇది అంతే. వచ్చారాం పోయారాం. వచ్చామా పోయామా, పోయామా వచ్చామా. రాకపోకలు, పుట్టడాలు చావడాలు లేవు. ఇంకా ఏడుపులు దేనికి? ఏడుపులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఏడ్చేవాడు అపండితుడు, మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. దేనికోసం ఎవరు ఏడ్చినా వాడు పరమ మూర్ఖుడు.